ప్రేక్షకులకు నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తంగేడు పువ్వుల్లో చందమామ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. తరతరాల తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం బతుకమ్మ. ప్రస్తుతం తెలంగాణలోని ప్రతి పల్లె, ప్రతి వీధి, ప్రతి నగరం బతుకమ్మ సంబరాల్లో మునిగి ఉంది. ప్రతి స్త్రీ కళాత్మకంగా బతుకమ్మను తయారు చేయటంలో లీనమై ఉంది. ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవన దృశ్యం, మహిళల సామూహిక బతుకు చిత్రం, ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే ఆటపాటల వినోద క్రీడ. బతుకమ్మ పండుగ సందర్భంగా బతుకమ్మ పండుగ ప్రాధాన్యాన్ని, ఆ సంప్రదాయంలో దాగిన పండుగ విశేషతలను మీ ముందుకు తెస్తోంది తంగేడు పువ్వుల్లో చందమామ కార్యక్రమం. బతుకమ్మ పండుగ తెలంగాణలోని ప్రజల జీవితానుభవాలకు ప్రతీక. ప్రకృతికి, సమాజానికి ఉన్న అనుబంధాన్ని వెల్లడించే సాంస్కృతిక ప్రతిరూపం. పూలతో ప్రాకృతిక శోభను, సామూహికంలోని ఐకమత్యాన్ని బోధించే సమిష్టి స్థితి. తెలంగాణ అస్తిత్వాన్ని చాటే అనుబంధాల హరివిల్లు మన బతుకమ్మ. బతుకమ్మ అంటే బతుకునిచ్చే అమ్మ, మనల్ని బతికించే అమ్మ. అసలు బతుకమ్మ అంటేనే తెలంగాణ స్త్రీల బతుకు చిత్రం. సాంస్కృతిక జీవనానికి, ప్రజల మనోభావాలకు ప్రతీక. ప్రకృతిని స్త్రీగా భావించి ఆరాధించే ఆదికాలం నాటి సాంప్రదాయానికి నిదర్శనం. సంఘంలో స్త్రీకి సమున్నత స్థానం ఇవ్వాలని చెప్పే సామాజిక చైతన్యానికి దృశ్య రూపం. బతుకమ్మ పండుగను 9 రోజుల పాటు జరుపుకుంటారు. ఈ రోజుల్లో తెలంగాణలోని ప్రతి పల్లె పూలరాసులతో నిండిపోతుంది. ప్రతి వీధి స్త్రీల ఆటపాటలతో మునిగి తేలుతుంది. అనుబంధాలు, ఆప్యాయతల మధ్య ఆసువుగా పాటై పరవశిస్తుంది. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో, శ్రీరాముని తల్లి ఉయ్యాలో, ప్రేమతో సంతను ఉయ్యాలో, దగ్గర తీసి భుయ్యాలో, సతధర్మములు కొన్ని భుయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ భుయ్యాలో, బంగారు గౌరమ్మ భుయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ భుయ్యాలో, బంగారు గౌరమ్మ భుయ్యాలో. బతుకమ్మ గురించి నేటి తరానికి తెలుసు, కానీ బొడ్డమ్మ గురించి అంతగా తెలియదు. ప్రతి ఇంట్లోనూ బతుకమ్మ కంటే 9 రోజుల ముందే బొడ్డమ్మను పెడతారు. అసలు బొడ్డమ్మతోనే ఈ పండుగ సందడి మొదలవుతుంది. అయితే దీన్ని చిన్నపిల్లలు, పెళ్లికాని అమ్మాయిలు జరుపుకుంటారు.
బతుకమ్మ పండుగకు 9 రోజుల ముందు బొడ్డెమ్మ పండుగ జరుపుకుంటారు. బతుకమ్మ స్త్రీల పండుగ అయితే బొడ్డెమ్మ బాలికలు కన్నెపిల్లల పండుగ. అసలు బొడ్డెమ్మతోనే తెలంగాణలో బతుకమ్మ సందడి మొదలవుతుంది. ఈ రోజుల్లో మెట్ట పంటలన్నీ ఇంటికి చేరి ధాన్యలక్ష్మితో కలకలలాడుతూ ఉంటాయి. అందుకేనేమో బొడ్డెమ్మను ధాన్యపు కుప్ప లేదా ధాన్యపు రాశిగా భావిస్తారు. ఆడపిల్లలు ఎర్రమట్టితో దొంతరులు చేసి వాటిపై త్రిభుజాకార గోపురంలా కడతారు. పసుపు ముద్దను గౌరమ్మగా పూజిస్తారు. ఈ బొడ్డెమ్మను కాకర, కట్ల, బీర, మల్లెపూలతో అలంకరిస్తారు. ప్రకృతి పులకరించి చిరుజల్లులు పడుతుంటే సాయంత్రాలు కన్నెపిల్లలు బాలికలు బొడ్డెమ్మలను వాకిట్లో పెట్టి సామూహికంగా ఆడిపాడతారు. 9వ రోజు కూడా ఆటపాటలతో బొడ్డెమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు. వత్తంటే పోతంటే ఓ రామశిలక నడిచేటి దారుల్లో మొలిసింది మొలక ఆ మొలకే చెట్టయ్యి కొమ్మల్లే వేసాయి ఆ కొమ్మే మొగ్గేసి తీరొక్క పువ్వు పూసి ఆ పువ్వే అందంగా బతుకమ్మయ్యే. బతుకమ్మ పండుగ పుట్టుక గురించి తెలిపే కథలు బతుకమ్మ పాటల్లోనే ఉన్నాయి. కొన్ని పౌరాణిక నేపథ్యాన్ని కలిగి ఉంటే మరికొన్ని జీవన తత్వాన్ని తెలియజేస్తున్నాయి. ఇంకొన్ని ప్రకృతికి మనిషికి ఉన్న అనుబంధాన్ని వివరిస్తున్నాయి. ఆ కథలన్నీ సాంప్రదాయకంగా ప్రజలతో మమేకమైనట్లు తెలిపే చరిత్ర ఆధారాలు ఉన్నాయి. బతుకమ్మ పండగ వేళ అంతా మేలుకున్నరే. బతుకమ్మ స్వచ్ఛమైన జానపద పండుగ. బతుకమ్మ పుట్టుక గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. పురాణాలకు సంబంధించి మహిషాసురుణ్ణి వధించిన గౌరీదేవి అలసటతో స్పృహ కోల్పోయిందట. అప్పుడు స్త్రీలందరూ ఆ దేవదేవిని బతుకమ్మ అనే పాటలతో వేడుకుంటే 9వ రోజు స్పృహలోకి వచ్చిందట. బతుకమ్మ పాటల్లో బాగా ప్రచారంలో ఉన్న శ్రీలక్ష్మీదేవియు ఉయ్యాలో, సృష్టి బతుకమ్మయే ఉయ్యాలో పాటలో మరో కథ కూడా మనకు కనబడుతోంది. చోళ దేశాన్ని పరిపాలించిన ధర్మాంగుడు అతని భార్య సత్యవతి స్త్రీ సంతానం కోసం తపస్సు చేస్తే సాక్షాత్తు లక్ష్మీదేవే బిడ్డగా జన్మించిందట. ఆ బిడ్డను మునులు దేవతలు బతుకమ్మ అని దీవించారట. చివరకు చక్రాంకుడు అనే పేరుతో విష్ణుమూర్తే భూలోకంలో జన్మించి ఆమెను వివాహం చేసుకున్నాడట. ఆపై వారిద్దరూ సిరి సంపదలతో తులతూగారట. అందుకే తెలంగాణలో ఇప్పటికీ లేకలేక పుట్టిన బిడ్డకు బతుకమ్మ అని పేరు పెట్టుకుంటారు. బతుకమ్మను స్త్రీ చక్ర రూపంగా కూడా భావిస్తారు. ప్రకృతికి ప్రతిరూపంగా పూజిస్తారు. అసలు బతుకమ్మను నీటిలో వదలటం అంటే ప్రకృతి పురుషుల సంగమం అనే అర్థం. కాకతీయుల కాలం నాటికే బతుకమ్మ పండుగ జరుపుకునేవారని చారిత్రక ఆధారాల వల్ల తెలుస్తోంది. బతుకమ్మ పండుగ 9 రోజులు ప్రతి ఇల్లు రకరకాల పూల వాసనలతో గుబాలిస్తుంది. బతుకమ్మను పేర్చటంలోనే స్త్రీలోని ఓర్పు, నేర్పు, ప్రతిభ దాగి ఉన్నాయని తెలుస్తుంది. అవి జీవితాన్ని చక్కదిద్దడంలో ఉపకరిస్తాయి. ఇక గౌరమ్మను పూజించడం అంటే మాంగళ్య బంధానికి గౌరవం ఇవ్వటమే. ప్రకృతికి ప్రతిరూపమైన బతుకమ్మను సహజ సిద్ధమైన పూలతో సాంప్రదాయబద్ధంగా తయారు చేయాలని అంటారు పెద్దలు. తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రారంభమైందంటే ప్రతి ఇంటిలోనూ సంబురమే. కానీ బతుకమ్మ పండుగ రోజు ఏ దేవిని పూజించాలి, బతుకమ్మను ఎలా పేర్చాలి, ఏ ఏ పూలతో తయారు చేయాలి అనే విషయాలపై నేటి తరంలో చాలా మందికి సరైన అవగాహన లేదు. కాగితం పూలతోనో కేవలం బంతి పూలతోనో బతుకమ్మను తయారు చేసి ప్రాకృతిక సౌందర్యానికి పండుగను దూరం చేస్తున్నారు. అసలు బతుకమ్మ పండుగ రోజు ఇళ్లలోని మగవాళ్లు యువకులు వేకువజామునే నిద్రలేచి చేలల్లో చిలకల్లో పొలం గట్ల వెంబడి తిరిగి తంగేడు, గునుగు, బంతి, గుమ్మడి, చేమంతి, కట్ల, బీర, జిల్లేడు వంటి రకరకాల పూలు తీసుకురావాలి. ఇంటిలోని వారందరూ స్నానాలు చేసి కొత్త బట్టలు ధరించి పసుపుతో గౌరమ్మను చేసి పూజించాలి. వంట వార్పు అయ్యాక భోజనం చేసి బతుకమ్మను పేర్చాలి. వత్తంటే పోతంటే ఓ రామశిలక
పూలతో బతుకమ్మను తయారు చేయటం ఒక అద్భుతమైన కళ. ఇత్తడి లేదా రాగి తాంబాలంలో లేకపోతే వెదురు సిబ్బిలో గుమ్మడి ఆకులు పర్చాలి. 4 వైపులా దారాలు అమర్చి మొదటి వరుసలో తంగేడు పూలు, రెండవ వరుసలో గునుగు ఆకులు, మళ్లీ తంగేడు, ఆపై మిగిలిన పూలన్నీ ఒక్కేసి పువ్వేసి చందమామ, ఒక్కజామాయే చందమామ, శివుడొచ్చే వేలాయే చందమామ, శివుడింక రాకపాయే చందమామ అంటూ క్రమ పద్ధతిలో అందంగా అమర్చాలి. అలా గోపురంలా తయారైన బతుకమ్మలో పూల వరుసలు విడిపోకుండా దారాలను పైకి తీసి ముడివేయాలి. తొలి రోజు పేర్చే బతుకమ్మను ఎంగిలిపూల బతుకమ్మ అంటారు. ఇలా 9 రోజులు తీరొక్క రీతిగా స్త్రీలు బతుకమ్మను పూజించాలి. తల్లి బతుకమ్మకు తోడుగా పిల్ల బతుకమ్మను చేయడం ఆనవాయితీ. బతుకమ్మకు ఒక్కో రోజు ఒక్కో రకమైన నైవేద్యాన్ని సమర్పించి స్త్రీలు వాయినాలు ఇచ్చి పుచ్చుకోవాలి. ఈ ప్రసాదాలలో పప్పు, బెల్లం, నానబెట్టిన బియ్యం, ఆకులు, వక్కలు, అట్లు, నువ్వులు, శనగలు ప్రధానంగా ఉండాలి. పూల తల్లి గౌరమ్మ ఉయ్యాలో, తంగేడు పూల గౌరమ్మ ఉయ్యాలో అంటూ లయబద్ధంగా స్త్రీలు ఆడుతూ పాడుతూ ఉంటే తెలంగాణ వీధులన్నీ పూల దోసిళ్లు ఎత్తినట్లు అనిపిస్తుంది. సక్కని గౌరమ్మ సుక్కోలి మెరిసింది, బంగారు బతుకమ్మ బంధువై వచ్చింది. సిరికూరకతోటి నీలపుర కరించి కొడుక పువ్వుల కొండంత పండుగే. మట్టి తల్లి పొత్తిళ్లలో పుట్టినవే పువ్వా, పుట్టినవే పువ్వా, సింగిడిలో రంగులన్నీ చుట్టినవే పువ్వా, చుట్టినవే పువ్వా, తెలంగాణ వాకిళ్లలో వచ్చినవే పువ్వా, వచ్చినవే పువ్వా, ఆడబిడ్డ ఆట పాట మెచ్చినవే పువ్వా, మెచ్చినవే పువ్వా, మనసు పడ్డ రంగుల్లోన మెరిసినవే పువ్వా, మంచి గంధం పూసుకొని మురిసినవే పువ్వా, గునుగు తంగెడు కాంతై మా కంచెలు కాసిన పువ్వా, గుమ్మడి గోరింట పూలై మా సిలుకలు కాసిన పువ్వా, పట్టు కుచ్చుల పువ్వా, కమ్మని పాటలు కట్టి నిన్ను కొలిచినవే పువ్వా, 9 రోజులు మాకు తీరొక్క పండుగ పువ్వా, కమ్మని పాటలు కట్టి నిన్ను కొలిచినవే పువ్వా, 9 రోజులు మాకు తీరొక్క పండుగ పువ్వా. వాళ్ళు పాడే పాటల్లో చరిత్ర, సామాజిక విశేషాలే కాదు, వారి జీవన వ్యధలు, గాథలు ఉంటాయి. అసలు బతుకమ్మ పాటల అల్లిక మహిళల సృజన శక్తికి, సాహిత్య వారసత్వానికి నిదర్శనం. బంగారు బతుకమ్మ ఉయ్యాలో. బతుకమ్మ ఆటలో పాటలో తెలంగాణ స్త్రీల జీవన విధానం కనిపిస్తుంది. అందంగా పేర్చిన బతుకమ్మలను స్త్రీలు వీధిలో కాని గుడి ముందు కాని పెట్టి వాటి చుట్టూ గుండ్రంగా చేరి చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు. కుడి నుండి ఎడమకు వంగి లేస్తూ ఇసురురాయి తిరిగినట్టు వారు కదులుతుంటే దూరాన్నుండి ధాన్యపు కంకులు గాలికి ఊగినట్టుగా కనిపిస్తుంది. బతుకమ్మ ప్రకృతి అనుకరణ. బతుకమ్మ ఆట సంగీత, సాహిత్య, నృత్య కళల సమ్మేళనం. పట్టుచీరలతో ముత్తైదువులు, పరికిణీలతో యువతులు ఉత్సాహంగా ఆటపాటలలో పాల్గొంటారు. అలా స్త్రీల అందచందాలతో తెలంగాణలోని ప్రతి వీధిలో పూల జల్లులు కురుస్తాయి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారు గౌరమ్మ ఉయ్యాలో,
బతుకమ్మ పండుగ అనుబంధాల అల్లిక. వీరు పాడే పాటల్లో అత్తారింట్లో కొత్త కోడలు ఎలా మెలగాలో, శ్రీకృష్ణుడు అల్లరి పనులు ఎలా చేశాడో కనిపిస్తాయి. ఇంకా స్త్రీలకు సంబంధించిన పండుగ కనుక పాటల్లో వారి సుఖాలు, సంతోషాలు, కష్టాలు, నష్టాలు, వంటలు, పంటలు, తెలంగాణ పోరాట వీరుల కథలు, స్త్రీలపై జరుగుతున్న దాడులు, ఇలా ఎన్నో సామాజిక జీవితాలను మన కళ్ల ముందు పెడతాయి. స్వచ్ఛమైన జానపద స్త్రీలోని కళా ప్రదర్శని బతుకమ్మ ఆట పాట. బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణలోని ప్రతి కూడలి, ప్రతి వీధి ఉత్సవాలతో కలకలలాడుతుంది. కళారూపాల ప్రదర్శనలతో ప్రతిధ్వనిస్తుంది. తంగేడు పువ్వుల్లో చందమామ, మల్లెప్పుడొస్తావు చందమామ, గునిగాయ పువ్వుల్లో చందమామ, బతుకమ్మ పోతుంది చందమామ అంటూ స్త్రీలు చెరువులో బతుకమ్మను ఓలలాడిస్తారు. బతుకమ్మ పండుగ సందడి అంతా చివరి రోజే. 9వ రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. రంగురంగుల పూల గోపురాల్లాంటి బతుకమ్మలను ఎత్తుకొని స్త్రీలు ఇళ్ల నుంచి ఊరేగింపుగా బయలుదేరుతారు. చిన్న పిల్లలు, యువతులు, పెద్ద ముత్తైదువులు కబుర్లు చెప్పుకుంటూ, చలోక్తులు విసురుకుంటూ వీధుల్లో నడుస్తూ ఉంటే పూల తేరులా ఇంద్రధనస్సు నేలపై విరిసినట్లుగా ఉంటుంది. వీధి కూడలిలో బతుకమ్మలను ఉంచి పాటలు పాడి గౌరమ్మను పూజించి తర్వాత బతుకమ్మను నీటిలో ఓలలాడిస్తూ సాగనంపుతారు. గౌరీదేవిని తమ బిడ్డగా భావించి సూక్తులు చెబుతూ అత్తారింటికి కూతుర్ని పంపినట్లుగా పంపుతారు. స్త్రీలు అందరూ కాలువలు, చెరువుల దగ్గరికి వెళ్లి బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. తర్వాత ఒకరికొకరు ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటినమ్మ వాయినం అంటూ బతుకమ్మతో తెచ్చిన మలీద ముద్దల్ని పంచుకొని తింటారు. ఇళ్లకు తిరిగి వస్తూ మగపెళ్లి వాళ్ళు, ఆడపెళ్లి వాళ్ళుగా వేరై వరుసలు కలుపుకొని పాటలు పాడుకుంటారు. ప్రకృతి నుంచి సేకరించి పూలను ప్రకృతికే అర్పించి జీవన తత్వాన్ని తెలుసుకుంటారు. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు గౌరమ్మ ఉయ్యాలో. బతుకమ్మ తెలంగాణ స్త్రీల ఆత్మగౌరవానికి, వ్యక్తిత్వానికి ప్రతిరూపం. పల్లె సౌందర్యానికి పట్టుకొమ్మ. కానీ యాంత్రీకరణ మాయలో పడి బతుకమ్మ తన ప్రాభవాన్ని కోల్పోతోంది. సంస్కృతికి చిహ్నమైన మన పండుగ అస్తిత్వాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బతుకమ్మ స్త్రీల సమిష్టి శక్తిని, వసుదైక కుటుంబాన్ని, పనిపాటల సామూహికత్వాన్ని తెలిపే పండుగ. ఆడపిల్లల్ని బతకనిద్దాం, వారి వ్యక్తిత్వాన్ని, వారి ప్రతిభని గుర్తిద్దాం, గౌరవిద్దాం అని చెప్పే పండుగ. తెలంగాణ పల్లె సౌందర్యాన్ని, స్త్రీ గుండె చప్పులని వినిపించే పండుగ. మట్టికి, చెట్టుకు, మనిషికి ఉన్న సంబంధాన్ని భౌతికంగా చాటి చెప్పే పండుగ. నేటి తరం పిల్లలకు ఈ పండుగ ప్రాముఖ్యం తెలియకుండా పోతోంది. మన సంస్కృతికి చిహ్నమై తెలంగాణ అస్తిత్వానికి మారుపేరైన బతుకమ్మ పండుగను తరువాతి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరిది. బతుకమ్మ తెలంగాణ వారసత్వానికి ప్రతిరూపం. అమ్మతనాన్ని, ఆడపిల్లల ప్రాధాన్యతని చాటే పండుగ. కనుమరుగవుతున్న ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యతను గుర్తు చేసే పండుగ. సహజమైన ఆటపాటల్లోని ఆనందాన్ని నేటి తరానికి నేర్పే పండుగ. అందుకే మనందరం బతుకమ్మ పండుగను 8 రోజుల నుంచి ఘనంగా జరుపుకుంటున్నాం. ప్రభుత్వము అధికారికంగా నిర్వహిస్తోంది. మరి ఈరోజు సద్దుల బతుకమ్మ పండుగలో ఉత్సాహంగా, ఉల్లాసంగా పాల్గొందాం. రేపటి తరానికి దీని ప్రాధాన్యాన్ని తెలియజేద్దాం. మరోసారి అందరికీ ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ తరపున బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. నమస్కారం.